ఐ లవ్ యూ అహల్య. ఇది మరి టూ మచ్గా ఉందిరా గౌతమ్. ఏదో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టుంది కానీ ప్రపోజ్ చేస్తున్నట్లేదు. ఏం చేయాలి? ఇదంతా కాదురా. అహల్యని రియల్గా నా ముందున్నట్టు ఊహించుకొని తనకి ప్రపోజ్ చేయాలి. అహల్య గారు, నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇక నుంచి నా జీవితంలో ప్రతి క్షణాన్ని, ప్రతి ఆనందాన్ని, ప్రతి బాధని మీతోనే పంచుకోవాలనుంది. నా ప్రేమంతా మీకే పంచాలనుంది. మీ ప్రేమ నాకు పంచగలరా? మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానండి. అహల్య రాగానే ఇలాగే క్వైట్గా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా ప్రపోజ్ చేయాలి. అప్పుడే తను నన్ను రిజెక్ట్ చేయరు. ఒక్కవేళ రిజెక్ట్ చేస్తే అసలు ఎలా రాగవుతాం? అహల్య, మీరెక్కడున్నారు? ఎంతసేపట్లో వస్తారు? నాకు టెన్షన్గా ఉంది. గౌతమ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఆ దేవుడికి మొక్కుకుంటే ఆయన మా ప్రేమని ఆశీర్వదిస్తాడు. అన్నా, కాస్త ఆ గుడి దగ్గర ఆపుతారా ప్లీజ్? 2 minutes అలా గుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తాను. అలాగే మేడం. రేయ్, అన్నయ్య ఏంట్రా ఇంకా అతిథిని తీసుకుని రాలేదు? ఇంకా రాలేదేంటి? ఈ పాటి బయలుదేరి ఉండాలి కదా. అన్నా, కొంచెం వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. సరే అమ్మా. రేయ్, అన్నయ్య వచ్చేసాడు. త్వరగా కార్యక్రమం మొదలు పెడదాం.
వాడెవడో కాదు, నా సొంత తమ్ముడు. ఏంటి ఇప్పుడు నీకంతా అర్థమైందా? పంతులు గారు, మా అన్నయ్య నాకు కాబోయే వదిన వచ్చేశారు. త్వరగా ఆలస్యం చేయకుండా మంత్రాలు ప్రారంభించండి. ఈ పెళ్లి ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది. త్వరగా కానివ్వండి. రా, విక్రాంత్ వదులు. విక్రాంత్ కూర్చో. ఏయ్, కూర్చో కూర్చో. వదలండి. విక్రాంత్ పంతులు గారు కానివ్వండి. పంతులు గారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దయచేసి పెళ్లి జరిపించకండి. బాబు, ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంటోంది కదా, ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు నాయనా. ఏ పంతులు, అవన్నీ నీకు అనవసరం. చెప్పింది చేయి. అది కాదు నాయనా, పాపం ఆ అమ్మాయి ఇష్టం లేదంటోంది కదా. ఏంటి పంతులు, ఈ అమ్మాయి ఏమన్నా నీ కూతురా? వివాహాల్లో రాక్షస వివాహాలు కూడా ఉంటాయి, తెలుసు కదా నీకు. కానివ్వండి. ఏయ్, వదలండి. నీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాలి. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకు అరుస్తున్నావు? ఆ గౌతమ్ గడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావా? ఆ దేవుడు వచ్చినా కూడా నిన్ను కాపాడలేడు. ఈ రోజు నువ్వు మా అన్నయ్యకి భార్య కావాల్సిందే.